హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాథోడ్ నాగేష్. నేను మీకు అందరు తెలిసి ఉంటాను. సో నాది కుంటాల మండల్ కూడా కుంటాల, డిస్ట్రిక్ట్ నిర్మల్. సో ఇప్పుడు చెప్పినటువంటి ప్రవీణ్ అన్న గారు, మరి అదేవిధంగా బాలారాం గారు చాలా మంచిగా చెప్పారు. సో ఎడ్యుకేషన్ గురించి కానీ, పార్ట్ ఆఫ్ లైఫ్ గురించి కానీ సో చాలా మంచిగా చెప్పారు. మరి ఇంగ్లీష్ కూడా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. సో ఈ విధంగా మంచిగా మరి మీరు ఇంకా నలుగురిని మంచిగా పంచుకుంటూ పోతే మేము ఇట్లా మంచిగా నేర్చుకొని వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంపార్టెంట్ చెప్పచ్చు. ఎందుకంటే ఇట్లా నలుగురిని మీరు కూడా ఇంకా షేర్ చేస్తూ పోతే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మనం కష్టపడేది చిన్న వయసులోనే, ఇప్పుడు కాదు, చిన్న వయసులోని కష్టానికి బానిసమైన వాడే పెద్ద ఆయనకు గుర్రంలా ఉరుకుతాడు. తనకు ఇట్లా లాగినా కూడా లాగలేడు, గుర్తుపెట్టుకోండి. సో ఇది నా టెక్నీషియన్. ఎందుకంటే మనము ఇప్పుడే ఒక కష్టాన్ని, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీ ఏజ్లో, అంటే ఇప్పుడు ఈ చిన్న వయసులో నేను కూడా చిన్నవాడిని. సో అందరం ఇప్పుడు ఈ చిన్న ఏజ్లోనే మనం ఏం చేస్తామంటే బయట టైం వేస్ట్ చేస్తాం, తిరుగుతాం, బయట ఇది చేస్తున్నాం, అనవసరమైనటువంటి వృధా వేస్తూ ఉంటాం. కానీ అదే టైంని మనము ఈ టైంలో మనము మంచిగా కష్టపడి చదువుకున్నాం అనుకో, మనం ఇంకా పెద్ద స్థాయి మన లక్ష్యానికి మనం తొందరగా చేరుకోవచ్చు. అందుకే ఇక్కడ మనం డైలీ ఇక్కడ లైబ్రరీ మనం ఏర్పాటు చేసినాం కాబట్టి ఇక్కడ డైలీ వచ్చి ఏ టైం వరకు అయినా కూడా చదువుకోవచ్చు. అన్నిటి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంత మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం. సో అన్నీ కూడా ఇక్కడ మంచిగా చదువుకున్నట్టు మేము కూడా మీకు అన్ని పరంగా హెల్ప్ చేస్తాం. నేను ప్రవీణ్ అన్న మీకు ఏది అయినా కూడా మేము హెల్ప్ చేస్తాం. ఇంకా మీరు హాస్టల్ నుండి ఇంకా విద్యార్థులు వచ్చి ఇక్కడ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నేను ఇంకా చదువుపరంగా ఏం చెప్పాలంటే, ఇప్పుడు మనము అనవసరంగా ఇప్పుడు హాస్టల్లో కూడా చాలామంది టైం వేస్ట్ చేస్తుంటారు, బయట తిరుగుతుంటారు. నేను చాలామంది చూస్తూ ఉంటా. అలా తిరుగుడు బదులు ఏమొస్తుంది చెప్పండి? ఇంకా కొందరు చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు, బయట తిరుగుతుంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలు ఏంటో తినుకుంటా ఫోన్ల ద్వారా ఆటలు ఆడుకుంటూ వెళ్తారు. సో అందులో ఏమొస్తుంది చెప్పండి? అందులో ఏమొస్తుంది? బయట తిరిగితే చేయండి, మీరు కూడా ఒక ఎంజాయ్ చేయండి. కానీ ఒక జీవితాన్ని హద్దును పెట్టుకొని ఎంజాయ్ చేయండి. హద్దు పెట్టుకోవాలి, హద్దులు దాటి చేయొద్దు, హద్దు లోపలే, హద్దును దాటి చేయొద్దు. సో హద్దు లోపలనే ఎంజాయ్ చేయాలి, ఏది చేయాలన్నా. సో ఈ నాటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హద్దు బయటనే ఎంజాయ్ చేసుకుంటున్నారు, చదువు మీద ఎవరు సమయాన్ని కేటాయిస్తలేరు. సో మనము మన లక్ష్యం పెట్టుకున్నామా అంటే మనం ఖచ్చితంగా దాన్ని వదలకూడదు. ఆఖరికి మన ప్రాణం పోయినా ఆఖరి ఊపిరి వరకు పోరాడుతూనే ఉండాలి. మనం మన లక్ష్యానికి మనం అటు చేస్తూ మనం పని, చాలామంది ఏమంటారంటే నాకు పనులు ఉన్నది, నేను ఆ పని చేసుకోవాలా, నాకు ఇది ఇబ్బంది అవుతుంది, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోతాను, కొందరు ఉంటారు. సో నువ్వు పని చేసుకో, నీ పని చేస్తూ ఇది కూడా చేయాలా. కష్టం ఇప్పుడే 2 సైడ్ పని చేయాలా, ఏమవుతుంది? కొందరు ఉంటారు ఇప్పుడు తండాలల్లో, నేను మామూలుగా చూస్తూనే ఉంటాం కదా, కొందరు చేనులో పని చేస్తుంటారు. సో అది హార్డ్ వర్క్ ప్లస్ ఇది చేయాలా, 2 వరకు చేయాలా, ఏం కాదు, చేయాలా. ఇప్పుడు నాకు కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావాలని నా లక్ష్యం. నేను కూడా ఏం చేస్తున్నా, ఇప్పుడు నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం వల్ల సో నేను అది కూడా చేస్తున్నా, ఇది కూడా ఆల్రెడీ నేను అన్న కూడా చెప్పిన దాని గురించి, బుక్స్ కూడా అన్ని ఆర్డర్ చేయమని. సో ఇప్పుడు నాకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఉండటం వలన నేను ఇంకా దాని గురించి అంటే ఎక్కువ, ఎందుకంటే మనం ఫస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి కదా, ఫస్ట్ మనం అది పాస్ అయిన తర్వాతనే కదా మనం ఇందులో ఎలిజిబిలిటీ అయ్యేది. అందుకే నేను ఇప్పుడు దాన్ని చదువుతూ మళ్ళీ దీన్ని కూడా నేను ప్రిపేర్ అవుతున్నా. ఎందుకంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి కదా. ఎందుకంటే నేను ఒక 8th నుంచి ఒక కలలు కన్నాను, ఏంటి, ఒక పోలీస్ కావాలని. సో మనం ఇప్పుడు అంతలోనే ఆగిపోతే కాదు, ఎందుకంటే మన లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా చేరుకోవాలి. అదే ప్లస్ మీరు కూడా ఏదో పని చేస్తూ, మీరు ఇంటి పని చేస్తూ ఇది కూడా ఇట్లా చదువుకోవాలి. డైలీ ఇక్కడ లైబ్రరీకి రావాలి, నేర్చుకోవాలి, ఎంతో కొంత నేర్చుకోవాలి, అంతే. ఓకేనా? నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.